హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటనేది మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయింది కదా. నా దగ్గర ఉన్న కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అయితే చూసేద్దాం రండి. అలాగే ఈ బ్లౌజెస్తో పాటు నేను ఈ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు దిగిన ఫొటోస్ కూడా యాడ్ చేస్తానండి. సో వర్క్ ఫినిషింగ్ ఎలా ఉంది అనేది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకప్పుడు మగ్గం వర్క్కి చాలా క్రేజ్ ఉండేదండి. ఇప్పుడు మాత్రం కంప్యూటర్ వర్క్కి చాలా చాలా డిమాండ్ ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే మగ్గం వర్క్తో కంపేర్ చేస్తే మనకి కంప్యూటర్ వర్క్ అనేది ప్రైస్లో కూడా చాలా వేరియేషన్, అంటే చాలా తక్కువగా ఉంటుంది. ప్లస్ ఇది మొత్తం కంప్లీట్గా థ్రెడ్ వర్కే కాబట్టి మనం చక్కగా నీట్గా వాష్ చేసుకోవచ్చు కూడా బ్లౌజ్ అనేది. మగ్గం వర్క్ ఏంటంటే అందులో స్టోన్స్ వస్తాయి, అలాగే దానికి డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్తో ఆ వర్క్ అనేది చేస్తారు కాబట్టి మనం అంత తొందరగా వాష్ చేసుకోలేము. అలాగే ఈ కంప్యూటర్ వర్క్ అనేది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. మనకి మగ్గం వర్క్ లాగా గుచ్చుకోవడం కానీ అన్కంఫర్టబుల్గా ఉండడం కానీ ఉండదన్నమాట. సో అందుకని చాలా వరకు ఈ కంప్యూటర్ వర్క్నే ఇష్టపడతారు. నాకు పర్సనల్గా కంప్యూటర్ వర్క్ చాలా ఇష్టం అండి. ఎందుకంటే మనీ పరంగా అలాగే మెయింటెనెన్స్ పరంగా కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేనైతే ఎక్కువగా కంప్యూటర్ వర్క్సే చేయించుకుంటాను. సో ఇక్కడ మీరు చూస్తున్న బ్లౌజు నేను స్టిచ్ చేసిందనమాట. సో ఈ వర్క్ వచ్చేసి మనకి రెడీమేడ్గా అమ్ముతున్నారు కదండి, పెద్ద మిషన్స్ మీద వర్క్ చేసేసి మనకి విత్ క్లాతే ఇలాగా అమ్ముతున్నారనమాట. సో నేను అలాగా ఈ వర్క్ అనేది తీసుకున్నాను. నాకు 1100 పడింది అనమాట ప్రైస్ వచ్చేసి. అలాగే ఈ హ్యాండ్స్కి అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి. అలాగే ఆ వర్క్ ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుందనమాట. 3D ఫినిషింగ్ లాగా ఉంది చూడడానికి. అలాగే బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుల్ డీప్ నెక్ ఇచ్చారండి. మంచి వర్క్ అయితే ఉంది. సో నాకైతే బాగా నచ్చింది అనమాట. అలాగే విత్ క్లాత్ మనం పర్చేస్ చేస్తున్నాం కాబట్టి 1100 అంటే నాకు రీజనబుల్ అనిపించి నేను ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను అమ్మ వాళ్ళ గృహప్రవేశానికి వేసుకున్నాను అనమాట. సో నా దగ్గర ఆ పిక్స్ ఉంటే కనుక ఇందులో యాడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ అండి. మరీ హెవీగా కాకుండా ఇలాగ సింపుల్గా అయితే వర్క్ చేయించుకున్నాను. అలాగే బ్లౌజ్ పీస్ కూడా వాళ్ళే తీసుకుని ఇలాగ వర్క్ అయితే చేశారండి. ఇది వచ్చేసి కాశ్మీరీ పట్టు అని చెప్పి అన్నారనమాట. సో ఆ క్లాత్ అనేది 1 మీటర్ వాళ్ళు తీసుకొని ఈ వర్క్ అయితే చేశారు. సో నేనైతే వర్క్ అనేది సింపుల్గా ఉండాలి అని చెప్పి అన్నాను అనమాట. సో అందుకని ఇలాగ సింపుల్గా మిర్రర్ వచ్చేలాగా ఇలాగ అయితే వాళ్ళు చేశారనమాట. సో ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇది కూడా నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజే అనమాట. ఈ బ్లౌజ్ని నేను టిష్యూ శారీ మీదకి పేరప్ చేశానండి. సో ఆ శారీ ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ ఒకలాగే ఉందనమాట. సో అందుకని నేను శారీలో బ్లౌజ్ కాకుండా ఇలాగ విడిగా క్లాత్ తీసుకుని వర్క్ అయితే చేయించుకున్నాను. బ్లౌజ్ ఫ్రంట్ వైపు కూడా మనకి బ్యాక్ సైడ్ ఏ డిజైన్ వచ్చిందో సేమ్ అదే వచ్చిందండి. అలాగే హ్యాండ్స్కి కూడా సేమ్ డిజైన్ అనమాట. అక్కడక్కడ మాత్రం మిర్రర్ తోటి ఇలాగ బుటీస్ లాగా వేశారు. సో ఇది వచ్చేసి ఎల్లో కలర్ పట్టు శారీ మీదకి బ్లౌజ్ ఇలాగ వర్క్ చేయించుకున్నానండి. వెనక బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలాగ సింపుల్గా వర్క్ అయితే ఉంటుంది. అంటే శారీ ఎల్లో కలర్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా ఎల్లో కలర్ వచ్చేలాగా ఇలాగ వర్క్ అయితే చేయించుకున్నాను. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగ 2 నెమళ్ళు అయితే ఉంటాయండి. సో అలాగే ఇది షార్ట్ హ్యాండ్స్ అనమాట. మీరు ఫుల్ హ్యాండ్స్ కావాలన్నా కూడా వేరే డిజైన్ అయితే ఉందండి. సేమ్ ఇలాగే ఉంటుంది, కాకపోతే మధ్యలో ఒక లైన్స్ లాగా వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వర్క్ అయితే ఉంటుంది అనమాట. సో నేనైతే ఇక్కడ హాఫ్ హ్యాండ్సే చేయించుకున్నాను. ఇలాగ 2 నెమళ్ళు అయితే ఉంటాయి. సో కింద ఒక చిన్న ఫ్లవర్ లాగా ఉంది కదండి, ఆ ఫ్లవర్ అనేది నేను అక్కడ గ్యాప్ ఉండకుండా అలాగా ఒక ఫ్లవర్ అయితే వేయమన్నాను అనమాట. ఈ వర్క్ చేసింది వచ్చేసి నా ఫ్రెండేనండి. సో తను గుంటూరులో ఉంటుందన్నమాట. సో వర్క్ చేసింది నా ఫ్రెండే కాబట్టి నేను డిజైన్ ఉన్నది ఉన్నట్టు కాకుండా అక్కడక్కడ చేంజెస్ చేసేసి చెప్పాలంటే నాకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. ఎల్లో కలర్ శారీకి కాంట్రాస్ట్ కలర్లో ఇలా పింక్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి అసలు ఈ శారీ వేసుకున్నప్పుడు ఆ డిజైన్ కానీ అసలు ఫొటోస్ కానీ అసలు ఎంత నీట్గా వస్తాయోనండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ కూడా నేను నా ఫ్రెండ్ దగ్గర వర్క్ చేయించుకున్నానండి. ఈ బ్లౌజ్ వర్కే కాదు, బ్లౌజ్ స్టిచ్చింగ్ అలాగే ఈ శారీ కూడా తనే ఆర్డర్ పెట్టి ఇలాగ వర్క్ చేసి స్టిచ్ చేసి ఇచ్చిందనమాట. ఇది కూడా పట్టు శారీ అనండి. ఈ పట్టు శారీ వచ్చేసి మనకి ఈ మగ్గం నేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా తను ఆర్డర్ పెట్టి ఇలాగ బ్లౌజ్కి అంతా కూడా వర్క్ చేసి తనే స్టిచ్ చేసి అయితే పంపించిందండి నాకు. బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ వస్తాయి, వాటి మధ్యలో చిన్న చిన్న లీవ్స్ లాగా వస్తాయి అన్నమాట. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్ ఉందండి.
శారీ మొత్తం కూడా ప్లెయిన్‌గా ఉంటుందండి. కింద వైపు పెద్ద బార్డర్ ఉంటుంది. అలాగే పైన కొద్దిగా చిన్న బార్డర్ ఉంటుందనమాట. సో, అందుకని నేను హ్యాండ్స్‌కి అంతా కూడా హెవీ వర్క్ వచ్చేలాగా ఈ డిజైన్ అయితే చేయించుకున్నాను. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఫ్రంట్, బ్యాక్ మొత్తం కూడా సేమ్ వర్క్ ఉంటుంది. అలాగే హ్యాండ్స్‌కి మాత్రం ఫుల్‌గా హెవీగా వర్క్ అయితే ఉంటుంది. ఈ వర్క్ అనేది ఇంకొంచెం హైలైట్ అవ్వాలనుకుంటే గనక అక్కడక్కడ ఇలా కుందన్స్ అంటించుకుంటే చాలా బావుంటుంది. సో, ఇక్కడ మీరు చూస్తున్న బ్లౌజ్ వచ్చేసి నేను టిష్యూ శారీ మీదకి ఇలాగ డిజైన్ అయితే వేయించుకున్నానండి. మనకి శారీ అంతా కూడా జింకలతో డిజైన్ ఉంటుందనమాట. అందుకని నేను వర్క్ కూడా ఇలాగ జింకలు వచ్చేలాగా నేను సెలెక్ట్ చేసుకొని ఈ డిజైన్ అయితే వేయించుకున్నాను. అలాగే ఈ బ్లౌజ్ వర్క్ చేసింది కూడా మా ఫ్రెండేనండి. బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుల్ డీప్ నెక్ అండి. సో, ఆ నెక్ చుట్టూ కూడా ఇలాగ డిజైన్ అయితే వచ్చింది. అలాగే మధ్య మధ్యలో ఒక మిర్రర్ పెట్టేసి ఒక ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చిందనమాట. అలాగే హ్యాండ్స్‌కి వచ్చేసి సేమ్ మనకి నెక్‌కి ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ అదే డిజైన్ వచ్చింది. అలాగే అక్కడక్కడ ఫ్లవర్స్ తోటి బుటీస్ అయితే వేసిందనమాట. శారీ అంతా కూడా ఇలాగ జింకలతో అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ అలాగే లీవ్స్ అలాగే డిజైన్ ఉంటుందండి. అందుకని నేను బ్లౌజ్ వచ్చేసి మరీ హెవీగా కాకుండా ఇలాగ సింపుల్గా డిజైన్ అయితే వేయించాను. ఈ బ్లౌజ్ని నేనే స్టిచ్ చేసుకున్నానండి. సో, ఈ డిజైన్లో ఉన్న కలర్ కాంబినేషన్ తోటి ఇలాగ థ్రెడ్స్కి చిన్న చిన్న లట్కన్స్ అయితే రెడీ చేసుకున్నాను. బ్లూ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేలాగా. టిష్యూ శారీ కాబట్టి అది కాకుండా వైట్ కలర్ కాబట్టి ఈ శారీ వేసుకున్నప్పుడు లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో, ఇక్కడ మీరు చూస్తున్న బ్లౌజ్ వచ్చేసి నేను శారీ మీదకి చేయించుకున్న వర్క్ కాదండి. నాకు ఇక్కడ ఈ డిజైన్ నచ్చి ఇలాగ వర్క్ అయితే చేయించుకున్నాను. అంటే మామూలుగా ఈ కలర్ కాంబినేషన్లో మనకి ఎటువంటి శారీ ఉన్నా కూడా దాని మీద పేరప్ చేసుకోవచ్చు కదా. సో, నాకు ఈ వర్క్ అనేది చాలా బాగా నచ్చిందనమాట. సో, అందుకని ఈ డిజైన్ అయితే చేయించేసుకున్నాను. అలాగే ఈ వర్క్ వేసింది అలాగే ఈ బ్లౌజ్ స్టిచ్ చేసింది కూడా మా ఫ్రెండే అనమాట. ఇక్కడ మీరు చూస్తున్న డిజైన్లో పింక్ కలరు, ఎల్లో కలర్, బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్ ఇలాగా 4 కలర్స్ తోటి డిజైన్ అయితే చేశారు కాబట్టి మనకి 4 కలర్స్లో ఏ కలర్ శారీ ఉన్నా కూడా దాని మీద ఇది ఈజీగా పేరప్ చేసుకోవచ్చండి. అసలు చాలా చాలా బాగుంటుంది. సో, ఇక్కడ మీరు చూస్తున్న ఈ కంప్యూటర్ వర్క్ డిజైన్స్ అన్నీ కూడా నేను ఆల్మోస్ట్ నా ఫ్రెండ్ దగ్గరే వర్క్ చేయించుకున్నానండి. సో, వీటిలో మీకు ఏమైనా నచ్చితే కనుక ఒకసారి స్క్రీన్ షాట్ తీసి తన కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇందులో మెన్షన్ చేస్తానండి. సో, తనైతే కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీరే కంప్యూటర్ వర్క్ చేస్తున్నట్లయితే కనుక ఈ కంప్యూటర్ వర్క్కి సంబంధించిన డిజైన్స్ అలాగే ఈ థ్రెడ్స్ ఇవన్నీ కూడా తన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. సో, మీకు కావాలంటే తనని కాంటాక్ట్ అవ్వండి. ఆల్ ఓవర్ ఏపీ మొత్తం కూడా తను కొరియర్ సర్వీస్ అయితే చేస్తుంది. సో, తన కాంటాక్ట్ నెంబరు అలాగే అడ్రస్ అయితే నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తానండి. ఎవరైనా ఈ వర్క్ చేయించుకోవాలి అని అనుకున్నా లేదంటే వర్క్కి సంబంధించిన మెటీరియల్స్ కానీ డిజైన్స్ కానీ తీసుకోవాలనుకుంటే ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఒక్క డిజైన్ తన దగ్గర అవైలబుల్గా ఉందండి. లేదు నాకు కొత్త డిజైన్స్ కావాలి అని అనుకుంటే కనుక తనే ఓన్గా ఇలాగ డిజైన్స్ అయితే క్రియేట్ చేస్తుందండి. సో, అందులో మీకు నచ్చినవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్ వచ్చేసి నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ వర్క్. నాకు చాలా ఇష్టపడి నేను ఈ వర్క్ అనేది చేయించుకున్నాను. సో, ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలాగ మిర్రర్ వర్క్ అయితే ఉంటుందండి. మీరు కావాలంటే ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం కూడా మిర్రర్ వర్క్ చేయించుకోవచ్చు. కానీ నేను ఇలాగ ఓన్లీ నెక్కి ఇలాగ సైడ్స్కి మాత్రమే చేయించాను. అలాగే ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి. అలాగే హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్. ఈ షార్ట్ హ్యాండ్స్కి కూడా ఇలాగ 2 నెమళ్ళు అయితే వస్తాయి. అలాగే మొత్తం హ్యాండ్ అంతా కూడా మిర్రర్ వర్క్ అయితే ఉంటుందండి. సో, నాకైతే పర్సనల్గా నాకు చాలా చాలా మోస్ట్ ఫేవరెట్ అనమాట ఈ బ్లౌజ్ అనేది. బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ అండి. అలాగే ఆ నెక్కి మొత్తం కూడా ఇలాగ డిజైన్ అయితే వచ్చింది. మిర్రర్ వర్క్ అలాగే 2 నెమళ్ళు అయితే వస్తాయి. సో, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ బ్లౌజ్ నేను పట్టు శారీ మీదకి ఇలాగ వర్క్ వేయించుకున్నాను. మిర్రర్ వర్క్ మామూలుగానే అసలు చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇలాగ బోట్ నెక్కి మనం ఇలా డిజైన్ వేయించుకోవడం వల్ల అసలు ఆ బ్లౌజ్ వేసుకున్నప్పుడు లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నాను కాబట్టి అంతవరకు ఈ వర్క్ అయితే వేయించాను. మీరు ఒకవేళ ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవాలనుకుంటే కనుక అలాంటి డిజైన్ కూడా అవైలబుల్ ఉందండి. సో, మీకు కావాలంటే అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే హ్యాండ్స్కి చివరి వచ్చేసరికి నేను ఏదైతే శారీ బార్డర్ ఉందో ఆ బార్డర్ అయితే యాడ్ చేశాను. బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి డీప్ నెక్ కాబట్టి నేను ఇలాగ డోరీస్ అయితే స్టిచ్ చేశానండి. వాటికి ఇలాగ చిన్న చిన్న లట్కన్స్ ఒక డిఫరెంట్ మోడల్లో అయితే ఇలాగ స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను వైట్ కలర్ జూట్ శారీ మీదకి ఇలాగ వర్క్ అయితే చేయించుకున్నాను. శారీ మొత్తం కూడా ఇలాగ లీవ్స్ తోటి డిజైన్ ఉంటుందండి. సో, అందుకని నేను ఈ డిజైన్లో లీవ్స్ వచ్చేలాగా నేను డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఈ వర్క్ అయితే వేయించుకున్నాను. వర్క్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చిందండి. దూరం నుంచి చూసే వాళ్ళకి అది హ్యాండ్ పెయింటింగ్ లాగా కనిపిస్తుంది. సో, దాన్ని టచ్ చేస్తేనే అది ఒక కంప్యూటర్ వర్క్ అనేది అర్థమవుతుంది. సో, ఫినిషింగ్ అయితే చాలా చాలా నీట్గా వచ్చింది. సో, హ్యాండ్స్ కూడా నేను ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ తీసుకున్నానండి. హాఫ్ హ్యాండ్స్కి ఇలాగ బార్డర్
లాగా ఈ డిజైన్ వేయించాను. అలాగే అక్కడక్కడ మిర్రర్స్ తోటి ఇలాగ బుటీస్ లాగా డిజైన్ అయితే వేయించుకున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి 2 కలర్స్ కాంబినేషన్లో ఉంది కాబట్టి మనం గోల్డ్ కలర్ శారీ మీద కూడా ఈ బ్లౌజ్ని పేరప్ చేసుకోవచ్చండి. ఇలాంటి సింపుల్ వర్క్స్ మనకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా నీట్గా ఉంటాయి. పట్టు శారీస్ తీసుకున్నప్పుడు వాటి మీద ఇలాంటి సింపుల్ డిజైన్స్ వేయించుకుంటే లుక్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్ నేను హాఫ్ పట్టు క్లాత్ తీసుకుని దాని మీద వైట్ కలర్ అలాగే గోల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేలాగా డిజైన్ అయితే వేయించానండి. సో ఆ కలర్ కాంబినేషన్లో మనకి ప్లెయిన్ శారీస్ ఉన్నా లేదంటే వేరే ఏమన్నా శారీస్ ఉన్నా కూడా దేని మీద కన్నా ఈ బ్లౌజ్ అయితే పేరప్ చేసేసుకోవచ్చండి. సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో దీన్ని ఇంకొద్దిగా హైలైట్ చేయాలి అని అనుకుంటే ఏమన్నా కుందన్స్ కానీ లేదంటే స్టోన్స్ కానీ ఏమన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వచ్చిన వర్క్ కన్నా కూడా నాకు హ్యాండ్ వర్క్ అనేది బాగా నచ్చిందండి. సో అందుకని ఈ వర్క్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ హ్యాండ్స్కి ఇలాగ కంప్లీట్గా వర్క్ అయితే వచ్చిందండి. ఎక్కడ కూడా గ్యాప్ అనేది ఉండదు. సో బుటీస్ వాటితో పనే లేదనమాట. ఈ డిజైనే ఇలాగ కంప్లీట్గా వచ్చిందనమాట హ్యాండ్ మొత్తం కూడాను. అలాగే ఇది హాఫ్ హ్యాండ్సే కాదండి, ఫుల్ హ్యాండ్స్ కావాలన్నా కూడా ఇలాగ వర్క్ అయితే చేయించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి డిజైన్స్ అలాగే లేటెస్ట్ డిజైన్స్ ఏవి కావాలన్నా కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే పెడతానండి. సో ఆ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇలా కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి థ్రెడ్స్ ఏమైనా కావాలన్నా కూడా తన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే తన వెబ్సైట్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. సో అది మీరు క్లిక్ చేస్తే ఆ డిజైన్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందులో ఉంటాయి. ఇప్పటి వరకు హాఫ్ పట్టు మీద వేసిన కంప్యూటర్ వర్క్ అలాగే పట్టు శారీస్ మీద వచ్చిన బ్లౌజెస్కి వేసిన వర్క్స్ చూసాం కదండి. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లౌజ్ వచ్చేసి మనం డైలీ యూస్ చేసే శారీస్ ఉంటాయి కదా, సిల్క్ శారీస్. సో దాని మీదకి వచ్చిన బ్లౌజ్ మీద ఇలాగ సింపుల్ వర్క్ అయితే చేయించానండి. అంటే పట్టు శారీస్ మీదే కదండి, ఇలాగ డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదా, సో వాటి మీద కూడా ఇలాంటి సింపుల్ వర్క్స్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవ్వండి నా దగ్గర ఉన్న కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ డిజైన్ కలెక్షన్స్. సో మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ డిజైన్స్లో మీకు ఏదైనా డిజైన్ నచ్చినా లేదంటే కొత్త డిజైన్స్ ఏమైనా కావాలన్నా కూడా నేను ఇచ్చే కాంటాక్ట్ నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.